గుంటూరు లక్ష్మీనరసయ్య గారు మాట్లాడతారు. యాకూబ్ చెప్పినట్టు ఈ ఆవిష్కరణ సభ, ఈ పుస్తక ఆవిష్కరణ అనేది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కీలకమైనటువంటి ఘట్టం. ఆ కీలక ఘట్టంలో ఆవిష్కరించే బాధ్యతనిచ్చి నాకొక కీలకమైనటువంటి కర్తవ్యాన్ని అప్పచెప్పినటువంటి కవయిత్రికి, సభకు, సభాధ్యక్షుడు యాకూబ్ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా ఈ సభలో పాల్గొనడం చాలా గర్వకారణం. నేను చాలా బహుజన సభల్లో పాల్గొని ఉంటాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం కవులు రాసిన పుస్తకాలు, రచయితలు తీసుకొచ్చిన నవలు, కథలు ఇలాంటి. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇదేమిటంటే, ఇందాక అసలు చెప్తున్నట్టు తొలిసారి ఆదివాసీ కోయి కులానికి సంబంధించినటువంటి సమూహం నుంచి ఒక స్త్రీ చాలా కష్టపడి పేద కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటూ చదువుతానో లేదో అనే అనిశ్చితి నుంచి మెల్లగా చదువుకుంటూ పీజీ వరకు ఆ తర్వాత టీచర్ అయింది. ఈలోపు ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఇబ్బందులు పడుతూ అటు సమాజం నుంచి, ఇటు మానవ సంబంధాల నుంచి కవిగా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. వర్జీనియా ఉల్ఫ్ అంటుంది, పురుషుడు తనను తాను రచయితగా మలుచుకోవడానికి, స్త్రీ మలుచుకోవడానికి చాలా తేడా. ఎందుకంటే ఒక రచన రాయాలంటే ఒక రూమ్ ఉండాలి. ఇంట్లో ఉన్న రూములన్నీ పురుషులే, స్త్రీకి ఉండదు. డబ్బు ఉండాలి, సంపాదన అంతా పురుషుడిదే, స్త్రీకి లేదు అని ఆమె మధ్యతరగతి స్త్రీలకి రచయితగా అవడంలో ఉన్న ప్రతిబంధకాలు ఏంటో చాలా ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ అని ఒక బుక్ రాసి చాలా వివరంగా, చాలా బాధాకరంగా ఆవిడ రాసుకుంటూ వచ్చింది. అది ఆధిపత్య కులాల స్త్రీల, మధ్యతరగతి స్త్రీలందరికీ కూడా అది వర్తిస్తుంది. కానీ మరీ కిందకి వెళ్ళి ఒక ఎస్సీ కులం నుంచో, ఒక ఎస్టీ కులం నుంచో వచ్చిన స్త్రీలకి వాళ్ళకి చదువుకోవడమే ఒక ఛాలెంజ్. ఆ చదువుకున్నా కూడా ఉద్యోగాలు రావడం ఇంకో ఛాలెంజ్. ఆ తర్వాత సాహిత్యాభిలాష కలగడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఈ మధ్య ఒక సినిమా చూశాను టీవీలో. ఆ సినిమాలో ఒక ఎస్టీ కుర్రాన్ని పట్టుకొని ఒక అమ్మాయి అడుగుతుంది, నీకు తెలీదా కమ్యూనిజం గురించి, మార్క్స్ గురించి? తెలీదండి. ఏ అంటే ఐ కాంట్ ఎఫర్డ్ టు నో హిమ్ అని. అంటే ఆయన తెలుసుకోగలిగేంత సామాజిక హోదాలో లేదంటారు. అంటే ఏంటి ఆ సౌకర్యాలు, ఆ విజిబిలిటీ క్యాజువల్గా అంటాడు కానీ అందులో చాలా ఉంది. సో ఆ విజిబిలిటీలోకి ఒక ఆదివాసీ స్త్రీ రావడం గొప్ప ఇది.
తొలిగా ఆ అవకాశాన్ని పుడిపుచ్చుకొని రావడానికి, తొలిగా తాను ఆదివాసీ జీవితాన్ని, కోయ జీవితాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశాన్ని అందుకోవడానికి చేసిన స్ట్రగుల్, ఫైట్ ఏదైతే ఉందో అందులో విజయం సాధించింది మన కళ్యాణి కుంజ. కళ్యాణి కుంజకి అందరం హృదయపూర్వకంగా అభినందనలు చూపుతాం, గట్టిగా క్లాప్ కొట్టాలి. ఇంతకుముందు మన మిత్రులు కొంతమంది కవిత్వం చదివారు. వాడు చదివిన కవితల్లో చాలా వరకు అవి ఆమె కవిత్వం ఏదైతే ఉందో ఆ ప్రత్యేకతకు సంబంధించిన కవితలు కావు. అవి ఏ స్త్రీకైనా సంబంధించిన సమస్య. అలాగే ఆమె రాసిన వాటిలో గొప్ప కవిత్వం ఉంది. ఆ కవిత్వాన్ని ఆమె జీవితాన్ని కవిత్వం చేసింది, కవిత్వాన్ని కూడా జీవితం చేసింది. ఇది చాలా ముఖ్యం. ఎండలో ఒక గిరిజన స్త్రీ మట్టిలో ఒడ్డులో వడ్ల గింజల్లో మట్టి ఉంటే వాటిని చెరుకుతూ ఉంటుంది. ఆ విషయం రాస్తూ ఏమేమంటుందంటే, చాటలో ఆమె జీవితాన్నేసి చెరుకుతున్నట్టుగా ఉంది. చాటలో ఒడ్లు చెరుకుతాం, బియ్యం చెరుకుతాం. ఆ ఎండలో కూర్చొని మట్టొడ్డు చెరుక్కుంటున్నటువంటి ఆమె నిజానికి ఆమె జీవితాన్ని చెరుపుకుంటుంది అని రాస్తా. జరగడానికి ఏదో ఒక మంచి మాట ఏమో కాండటం ఏదో పైకి కనపట్టలేదు, కానీ ఇలా చాలా సునిశ్చితమైనటువంటివి చేసి యురేనియంని గురేనియం అని మార్చి కవిత్వ ఇది జల అనేది లేకపోతే, అట్లాగే ఆమె పెట్టిన పేర్లు, ఆమె కనుగొన్నటువంటి కొత్త ఫ్రేజులు చూస్తే చాలా ఫ్రెష్గా మనకి, అంటే ఒక రకంగా ఈ పుస్తకం అంతా ఆదివాసీ కోయ ప్రపంచం అల్లుకుపోయి, ఆ ప్రపంచం ఆదివాసేతరులకి కొంచెం కొత్తగా ఉంది, కొంచెం జీర్ణం కావడం కూడా కష్టంగా ఉంది. అలాంటి ప్రపంచాన్ని చాలా కఠోరమైన, వాస్తవికమైన, సుందరమైన, స్ట్రగుల్తో కూడినటువంటి ఆ ఆదివాసీ కోయ ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచాన్ని మనం కట్టలేదు. అలా కట్టడంలో ఆమె నేలబారు ఆదివాసీ కోయ ప్రజలు రోజువారీగా మాట్లాడుకునే మాటలు, పదాలు, నిఘంటువులకి ఎక్కని మాటలు చాలా ఇందులో ఉంటాయి. బుజి అనే పేరుతో పోయిమో, దాని మీనింగ్ ఎవరికైనా తెలుసా మీకు? అలాంటివి ప్రతి పేజీలోనూ మనం చూస్తాం. ఈమె ఆదివాసీ ప్రపంచాన్ని, కోయ ప్రపంచాన్ని మనకు పట్టించడం అనేది, దానికి సంబంధించి నేను ఏమీ చెప్పను. ఆమె ఏమి రాసిందో చూడటం ద్వారా మీకు ఇది నిజమా కాదా అనేది మీరే తెలుసుకో. రేలాకు మీద ఆలిన బంగారు పురుగుల్ని, రేలాకు మీద ఆలిన అంటే వాలిన బంగారు పురుగుల్ని అక్కి పెట్టెలా తెచ్చిపెట్టి పనిమాల జూక్తిని పట్టుకాయలైనయని
సీతాకోక సిలుకకు సీరలు నేసి సింగిడికి కుచ్చులు పోసినట్టు ఎన్ని దోస్తాన్ దారాలతో పట్టంచు వేసిన ఒక జ్ఞాపకం. చిన్నప్పుడు ఆ అడవుల్లోని ఆ గ్రామాల్లో ఈ మినుమురు పువ్వులను పట్టుకొని అగ్గిపెట్టిలో వేసుకొని తిరిగే ఆ జ్ఞాపకాన్ని చక్కని కవిత్వంగా చెదలతో తగవపడి తట్లల్లా మోసుకొచ్చిన పుట్టమన్ను ఆ ఇట్లా ఇంచుకో పుట్ట పూసినట్టు పెడ్సకి పొక్కిలిని పుచ్చిన పూత దల్లన్ని ఏడాదికో పాలి సీర మార్చినట్టు బుస్సాపురం మట్టితోటి ముస్తాబైతాయి. తోటి పోలికలు కూడా ఆ జీవితం నుంచి తీసుకు. సో ఈ కవిత్వం చదివేటప్పుడు మనం జనరల్గా తెలుగులో కొంచెం ప్రభతోనూ తేజస్సుతోనూ కూడిన కవిత్వంగా పేరు పొందిన కవిత్వం ఏదైతే ఉందో ఆ కవితా విలువల నుంచి ఆ దృష్టి నుంచి చదివితే ఇది ఎక్కదు. ఈ దృష్టి వేరు. కానీ ఇందులో అందం లేదా? ఇందులో అంతకు మించిన అందం. నీకు హృదయం ఉంటే, ఆ దృష్టి ఉంటే, ఇవి చదువుతున్నప్పుడు నీకు కలిగే తన్మయత్వం, ఇవి చదువుతున్నప్పుడు నీకు కలిగే దుఃఖం, కూర్చోండి, వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. అలాగే ఇంకొక చోట ఇది ఆదివాసీ ప్రపంచానికి సంబంధించిన కవిత్వం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నెగళ్ళు అని ఒక కవిత రాసింది. ఆ నెగళ్ళులో నెగళ్ళు మన ఏదో క్యాంప్ ఫైర్ అని సరదాగా అట్లా అడవుల్లోకి వెళ్ళినప్పుడు, కొండల్లోకి వెళ్ళినప్పుడు మంచిగా నెగడేసుకొని ఒక టెంట్ వేసుకొని అదొక సరదా దీనిలాగా మనకి ప్రచారంలో చలిమంట. ఆదివాసీ జీవితంలో నెగళ్ళ యొక్క రిలవెన్స్, అనుగుణ్యత ఏంటో ఆమె చెబుతుంది. చూడండి, మనం చెప్పలేము. రాత్రులు రక్షణ కవచాలు నెగళ్ళు, పొద్దు పొద్దు కూకంగా ఎనుగులున్న పాత తుంటటు జంగజాపి కాపలాగా నిలబడతాయి. కణకణ మండుకుంటా సరిహద్దుల పోలీసు లెక్క. సరిహద్దుల్లో పోలీసులు కనుక కాపలా కాసినట్టు ఆదివాసీ జీవితానికి ఈ నెగళ్ళు కాపలా కాస్తాయి. గులో ఎలుగో గొడ్డో నిప్పు చూసి నీల్పుకుంట ఉరుకుడే తావులు బట్టుదాకా తరిమినంత. మంచ కాపలకు పోవు మా అయ్య చేతిల నిప్పు కొరకాసు నిలువెత్తు ధైర్యం. వరి కల్లం చుట్టూ ఒల్లంటూ పెట్టి సిల్లలున్న కల్లం కట్టె పెద్దాసామై రాసి నడిమిట్ల రాజై నిలబడి గడ్డి నట్ట. పక్కం పెట్టున్న రవులుతున్న నెగడు అది నెగడే కాదు, ఋతువు ఋతువుకు మారే సింగల బెల్లి. ఎంత అద్భుతమైన మాటలు, ఆ పదాలు ఎంత ఫ్రెష్గా, ఎంత భావయుక్తంగా. అందుకే అంటున్నాను, ఈమె జీవితాన్ని, ఆదివాసీ కోయి జీవితాన్ని కవిత్వం చేసి, కవిత్వాన్ని జీవితం చేసి, అందుకే ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ప్రతి చోట కూడా ఆమె ఆ ప్రత్యేకత, ఆ కోయ జీవితం ప్రత్యేకతని, ఆ సంస్కృతిని, ఆ జీవితం తాలూకు జ్ఞాపకాలను,
ఆ జీవితం తాలూకు సంబరాల్ని, పండగల్ని, ఆ జీవితం తాలూకు ఘర్షణల్ని, వాటి తాలూకు రోజువారీ కన్నీటిని. అంటే ఈ కవిత్వం చదివితే మనకేమవుతుందంటే అసలు కోయి జీవితం, రోజువారీ కోయి జీవితమే, రోజువారీగా జరిగే ప్రతి ఘటన కూడా ఒక అద్భుతంగా కనపడుతుంది. మనం మామూలుగా అద్భుతం అని ఏదైతే అనుకుంటామో మామూలు జీవితంలో అవి రోజువారీగా కనపడతాయి. ఆ సాహసాలు కానివ్వండి, ఆ ఆశ్చర్యం కొలిపేటటువంటి విషయాలు కానీ, వాటన్నిటిని కూడా ఈమె తీసుకుంటూ వచ్చింది. రెండోది, ఈమె రాసే దాంట్లో డిస్క్రిప్టివ్ పోయిట్రీ నీకు ఒక దృశ్యం కనపడేటట్టు చేస్తుంది. జీవితాన్ని చేటలో వేసి చెరుకుతుందన్నప్పుడు ఖచ్చితంగా ఒక దృశ్యం కనపడుతుంది. నెగళ్ళ గురించి రాసినప్పుడు దృశ్యమానం అవుతుంది మొత్తం. సుట్టిల్లని ఒకటి రాసింది. ఆ ఇల్లు చూస్తే అసలు అది అటు పిక్చర్ ఉంటుంది, ఇటు కవిత్వము ఉంటుంది. కొత్తల పండుగ అని చూసి ఆ పండగ టైంలో లేత లేత వరి బియ్యం పోసుకొని ఆ తర్వాత చేసుకునే సంబురాన్ని గురించి రాసి అప్పుడు అంటది ఏమని, ఆ వరిచేల మధ్య నడుస్తూ అదును చూసి ఆడాడ ఎర్రబడ్డ చేన గపడం గనే, అదును చూసి ఆడాడ ఎర్రబడ్డ చేను అగపడంగానే నడుముకి సెక్కిన లిక్కి సుత సప్పున నిక్కి సూత అంటది. ఆలూరి మత్తయ్య వడ్డే అనుమతి కోసం. చదవటం కూడా నువ్వు తర్ఫీదు కావాలి ఇది చదవడానికి. సో ఇందులో ఒక దృశ్యం కనపడుతుందో మనకి. అట్ ది సేమ్ టైం కవిత్వము, అకవిత్వం లేదు. చుట్టు గుడిసని ఆ రాసిన దాంట్లో కొన్ని లైన్స్ చదువుతా. తాటి చెక్క పరుచుకున్న అటు, ఒక సూర్యున చీకటిని కప్పుకున్న లోపటిల్లు. చుట్టిల్లు చిన్న గుడిసెల్లాగా చుట్టూతూ ఉండేదాన్ని వర్ణిస్తున్నారు. అక్కడ కోయ ప్రజలు ఉండే ఆ అడవి ప్రాంతాల్లో ఉంటాయి. నడింట్ల నిటారుగా నిలబడ్డ నిటారు, వండిన కుండల్ని మీదేసుకొని ఉరుస్తున్నట్లన్నా ఉరేసుకున్న ఉట్టి వేలాడుతూ ఉంటుంది కదా, ఉరుస్తున్నింట్ల ఉరేసుకుందంట ఉట్టి. ఏమీ చేయక ఎకిలిగా చూసే ఎనుగర్ర, వాన పడిందా ఇల్లు చెరువైతుంది. గంజుల సర్వల నావల మీద నీళ్లని వాకిటి నదికి తరలిస్తూ అవ్వ. ఈ దృశ్యాలు చూడండి. దండెం మీద బట్టగుడ్డలు, ఈదురుని తట్టుకొని ముసల తీర్గా మూతల ముసుకు దన్నుతై బడ్డి మీద. అదేగా నా అసలు బీరువ. సాటుగా బతుకు మీద సుట్ట కుదుర్ల కూకున్న కొండల దాక్కొని, సుట్ట కుదుర్లా కూర్చుందంట కొండ. సుట్ట కుదుర్ల కూక్కున్న కొండల దాక్కొని అమాస కోనాడు ఆకిట్ల అగపడే ఇత్తనం గింజలు. ఆ ఇటి అక్కరకు సూరులో దాక్కునే వీర ఆనక్కాయ. ఇలా డిస్క్రైబ్ చేసుకుంటారు. వీళ్ళంతా చూస్తే లైఫ్ అణువణువున ఆ మైన్యూట్ డీటెయిల్స్ని కూడా పట్టుకొని
కవిత్వంలోకి తీసుకురావడం, ఇది చారిత్రక. అందుకే యాకూబ్ దీన్ని ఇది చాలా ప్రత్యేకమైన చారిత్రక ఘట్టం అనడంలో ఉద్దేశం అది. ఆమె ఒక పోయ స్త్రీగా మాత్రమే రాయల, పోయ మానవురాలుగా రాసి పోయ జీవితంలో ఉన్నటువంటి ఆ దుర్భరతని, ఆ పేదరికాన్ని, ఆ ఏలినేషన్ని, ఆ దోపిడీని, దాన్ని ఎదిరించి కోయలు చేస్తున్న పోరాటాల్ని, ప్రతిఘటన వాక్యాల్ని కూడా ఆమె రాసింది. ఉదాహరణకి ఆమె ధ్వంసం అని ఒక పోయిం రాసింది. ఇందులో ఏం రాసింది? ఏ ఫ్యాక్టరీ నిర్మాణం కిందైనా నా జాతిని పునాదోలే పూడ్చిపెట్టి తవ్వి చూడుండ్రి, నా జాతి అస్థి పంజరాలు బోరున విలపిస్తా. నా తల్లి పచ్చని అందాలను ప్రాజెక్టుల కింద పూడ్చిపెట్టి మానని మానసిక గాయాల గోడలు పేర్చి అటూ ఇటూ దాకుంటా మా బతుకుల నాగం చేస్తుంది. అలాంటి ఎవడన్నా రాసి ఇప్పుడు ఆదివాసీ జీవితాన్ని, గిరిజన జీవితాన్ని, సంస్కృతిని నాశనం చేస్తున్నారు అని అంటే ఇది ఇట్లాగే రాస్తాడు, ఇట్లాగే వాగుతారు. యాక్చువల్గా ఆ పోయే బిడ్డ, ఆ అడవి బిడ్డ ఫీల్ అవుతున్న ఫీలింగ్ అంటే ఆమె అనుకున్న ఆ కమ్యూనిటీ, ఆ సమూహంలో అల్లుకుపోయి ఉన్నటువంటి కలెక్టివ్ కాన్షియస్నెస్, అందులో భాగంగానే ఆమె అది రాస్తుంది. ఏమంటే ఒక టీచర్గా ఉన్నటువంటి కళ్యాణి కుంజి కాదు, ఒక కోయ బిడ్డగా ఎదిగి కోయ సమూహంలో ఉండి ఆ స్థితిగతుల్ని ఎదుర్కొని వాటిని జీర్ణించుకున్నటువంటి వాయిస్తో రాయడం. ఆ వాయిస్లో నీకు ఇలా పొట్టిస్తుంటుంది. బయట ఉన్నటువంటి రాజకీయాల ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాల దోపిడీ తత్వం ఉంటుంది. అలాగే ఆ జీవితంలో ఉండేటటువంటి నిష్కాపట్యం, స్వచ్ఛత, అందం, వీటిని గురించి కూడా ఆమె రాసి. సో వీటన్నిటి గురించి ఇక్కడ చెప్పడానికి అందరూ ఉన్నారు. ఈ పుస్తకానికి మంచి ముందు మాట నా మిత్రులు రాశారు. ఆ ముందు మాట చదవాలి. ఆయన అన్ని దీంట్లో ఉన్నటువంటి పుస్తకం అంతా క్షుణ్ణంగా చదివి వదిలిపెట్టడానికి వీలు లేని ప్రతి ఫీచర్ని తీసుకొని చక్కగా వివరిస్తూ ఎగ్జాంపుల్స్. అలాగే ఈ పుస్తకానికి ఈమె రాసుకున్న ముందు మాట అసలు ఒక అద్భుతమైన కథలాగా అనిపిస్తుంది. నాకు ఇది చదివితే, ఈ ముందు మాట చదివేటప్పుడు ఎంఐలో మంచి కథ ఉంది అని అనిపించింది. మీకు కావాలంటే చదవండి, వదలలేదు. 10 పేజీలు రాసింది, మంచి కథ. పసునూరి రవీంద్ర లాంటి కూడా చెప్పాలి. అమ్మ నీకు నేను ఇచ్చే హోంవర్క్ ఏంటంటే నువ్వు నెక్స్ట్ వీక్ కథల పుస్తకం వేయాలి. అంటే నేను ఈ హోంవర్క్ ఇవ్వడానికి భయపడుతున్నా. ఎందుకంటే ఒక సంవత్సరం హోంవర్క్ ఇచ్చా, ఆ సంవత్సరం ఆమె ఫెయిల్ అయింది, నేను ఫెయిల్ నేను చేయించలేకపోయా, ఆమె చేయలేకపోయా. అందుకని మళ్ళీ కథలు అంటే ఈ ఫెయిల్యూర్ కేసులాగా కాకుండా నువ్వు ఆమె నాకు ఇచ్చింది, ఆమె నాకు ఇస్తే నేను ఆమెకు హోంవర్క్ ఇచ్చా, ఒక చెల్లెలు కన్ను ఇచ్చినట్టు. చూడండి, నీడ పట్టు అనే ఒక కవిత చదివి ఆపేస్తాను. యాసంగి పొలంలా
వరమై ఎండుతాంది ఒళ్ళు ఒరుగుల లెక్కని. నెత్తిన గుడ్డ పేగన్నా వేసుకోదే, ఎవళ్ళు చెప్పినా ఎండ నన్నేం చేస్తుందలే అంటదంతే. ఎవరి గురించి రాస్తుందో ఏం చోట్ల ఒక కథ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నడుస్తుంది. ఎలక కంకి తవ్వి మట్టిన వడ్లల్లా పెట్టల్ని ఏరు చేయడానికి చాటల జీవితాన్నే పోసి పొందుతా అంటది. ఇది చాటలో జరగటం. ఎలుక కంకి తవ్వి మట్టిన వడ్లల్లా పెట్టల్ని ఏరు చేయడానికి చాటల జీవితాన్నే పోసి పొందుతా అంటది. వడగాడ్పుకు బతుకు వాడిపోతా అంటే సుత బొక్క బొక్క నీళ్లు తాగుకుంటా బొవ్వ గింజల్నే దేవులాడుతుంది. చాటెలుపు మబ్బు, చూడండి ఎంత ఫ్రేజు. మబ్బు చాట ఎంత ఎడల్పు ఉంటుందో అంత ఎడల్పే ఉన్నది. చాటెలుపు మబ్బు చేసి ఈడ్సీడ్సి వాన సరిసినా ఆ ఇన్నే వాయిగడ్డ కాడి మోతుక చెట్టుతో సోపతి చేస్తాడు. నీడ పట్టున బతికే సిరేడిది, శివాంత పుట్టిన కాంచి సిటుక్కున జీవితం చీకటయ్యేదాకా నోసుకున్న బతుకులు గాగాడు. ఆ ఇటికి ఆ దొండ తినాలని ఒళ్ళు తూట్లు పడుతున్న ముళ్ళ కంపల్నే ముసురుతా అంటది. ఒకటికి 10 సార్లు చదువుకోవాలి, ఎందుకంటే అనుభవించాలి. దాన్ని ఎక్స్పీరియన్స్ కావాలంటే నువ్వు ముందు చదవటం నేర్చుకొని వాక్యాన్ని 1-10 సార్లు చదువుకుంటే ఆ ఫీలింగ్, ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఫీలింగ్ ఏదైతే ఉందో, కవిత్వం అంటే ఏదో కాదు, అనుభవము అనుభూతి యొక్క నిర్మాణం, అనుభవ నిర్మితి. స్ట్రక్చర్ ఆఫ్ ఫీలింగ్ అన్నాడు రేమాన్ విలియమ్స్ కవిత్వాన్ని విశ్లేషించి. ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఫీలింగ్ మనం ఇందులో చూస్తాం. అది ఈమె ఫీలింగ్, ఈమె సమూహం ఫీలింగ్, మనందరి ఫీలింగ్. బహుజన ఇళ్లలో ఈ పేద కులాల నుంచి వచ్చిన ఇళ్లలో ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ కనపడుతుంది. ఇవన్నీ చదువుతుంది, ఈ చుట్టిళ్ళు జరుగుతున్న ఈ డీటెయిల్స్ చూస్తుంటే, ఈ ఎండలో పనిచేసే వాళ్ళని ఇదంతా చూస్తుంటే, మా ఇంటి దగ్గర మేము ఎట్లా పనిచేసాం, మా నాయనమ్మ, మా అమ్మమ్మ, వీళ్ళందరూ ఎట్లా బతికారు, ఇదంతా నాకు ఇది ఒక రకంగా కంటి తగ్గేసి. అమ్మా నువ్వు లేటుగా అయినా లేటెస్ట్గా వచ్చావు, రజనీకాంత్ కంటే కూడా బెటర్. ఇది నిజానికి ఇప్పుడు 6 సంవత్సరాలు పట్టినట్టున్నాడు. ఒక పోయే సమూహం నుంచి ఒక స్త్రీ కవిగా ఎదగటానికి, కవి అయి కూడా బుక్ వేసుకోవడానికి 6 సంవత్సరాలు పట్టడం అంటే ఎంత దీనమైన విశాలమైన. సో అందులో చాలా కథ. ఎందుకు నవ్వుతున్నారు, దాన్ని నవ్వుకోవాల్సిన విషయం కాదు, దుఃఖించాల్సిన విషయం. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఈ పుస్తకం చిత్తుప్రతి ఇచ్చి, అన్నా నువ్వు నాకు ముందు మాట రాయాలని ఇచ్చిన, చెప్పుకోవాలి, చేసిన పాపాలు చెప్పుకుంటే అది నేను చేసిన అంటే నేను పిల్లల్ని ఇట్లా చెప్పు చిత్తుగానే ఉన్నాయి. అయితే అమ్మాయికి నేను చెప్పాను, నువ్వు నాకు చెల్లెలు లాంటి దానికి, నేను నీకు నిజాలు చెప్పాలి, ఆదరాబాద్ నేను రాసేస్తాను, నువ్వు బుక్ తెస్తావు, కానీ అట్లా కాదు, బుక్ నిలబడాలంటే నువ్వు కొంత మళ్ళీ మనం కలుగుతాము చేయమ్మా
కావాలంటే నేను కూడా మీరు కూర్చొని ప్రతి కవిత చదివి కొంత ఇది చేస్తాను. అనుకున్న తర్వాత రైట్ ఇదే బాగుంది నేను అడిగా ఏమంటే రాస్తా ఇప్పుడే నీ లేదు కొంచెం ఆగేను నీట్గా ఇంకా కొద్దిగా సరి చేస్తానంటే ఈ రెండిట్లో ఏది నువ్వు చెప్తున్నా నేను చేస్తాను. లేదు లేదు నేను సరి చేస్తాను, మీరు ఇప్పుడేం రాయదు తొందరపడాను. సరే మనం కలుద్దాం, మళ్ళీ నేను మళ్ళీ కొత్త ప్రయత్నం మీ దగ్గరికి వస్తాను. అట్లా అని 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మళ్ళీ నేను తర్వాత మా పెద్ద మనిషి ఆవిడ కొన్ని కాయకల్ప చికిత్సలు చేస్తూ ఉంటాడు. వాడు ఇట్లా కాదులే నాతో కూడా అన్నాడు, అరే ఏంటిరా ఇన్ని రోజులు నేనేం చేయనురా బాబు, ఆ అమ్మాయి అసలు ఒక ఏం రాసుకొని ఏదో సరి చేసి వస్తానంటే రాలేదు, మరి నేనేం చేయాలి, మీ ఇంట్లో ఒకసారి కూర్చున్నాం, నన్ను కావాలంటే 4 రోజులు నేను కూడా ఉంటాను, మనం చేద్దాం అంటే పాప ఆలోచి సమస్య మీద సమస్య చెప్పుకోలేదు, చాలా సమస్యలు ఎదుర్కొ ఇట్లా ఇదై నేను దీన్ని ముందు మాట రాయలేను, కానీ ముందు మాట రాయలేకపోయినప్పటికీ ఈ పుస్తకం మీద ఒక మంచి సాధికారికమైన వ్యాసం ఆయన నా బాధ్యత. ఆమె మీద ఏదో దైదంచుగా ఒక విమర్శకుడుగా, ఒక సాహిత్య పరిశీలకుడుగా, ఒక బహుజన సాహిత్యకారుడుగా ఇది రికార్డు నేను తీసుకుంటాను. ఏదేమైనప్పటికీ అద్భుతమైన పుస్తకాన్ని, అద్భుతమైన ఇప్పటికీ ఏం లేదు కాదు, వరి కావాల్సినటువంటి అవసరం లేదు. అమ్మాయి తీసుకొచ్చింది, దీనిని మనం అందరం కొని చదవాలి. కొనండి దయచేసి, ఊరికినే ఇస్తుందని అనుకోవద్దు. కొని తీసుకొని చదవడంలో ఎంతో ఇది ఉంటుంది. చదవడమే కాదు, మన పక్క వాళ్ళ చేత కూడా చదివించాలి. ఈ పుస్తకాలను మనం ప్రమోట్ చేయాలి. ఉక్కుని బ్రహ్మల్లాగాను, ఇంద్రుడిలాగాను, దేవుళ్ళలాగాను డిస్క్రైబ్ చేస్తున్న రోజుల్లో మట్టి నుంచి వచ్చి, అడవి నుంచి వచ్చి, అడవి కావాలి, అడవి పోరాటాలు కావాలి, అడవిలోని ఆందోళనలు కావాలని వెలుగెత్తుతున్నటువంటి ఈ అమ్మాయికి మనం అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చూపుతాం. అమ్మా నీకు తెలుపు. ధన్యవాదాలు. విద్యాసాగర్ పోళ్ళ ఏమంటాడంటే, ఆయన ఈ మధ్య ఆదివాసీ కవిత్వానికి సంబంధించి విస్తృతంగా అనేక భాషల్లో ఉన్నటువంటి ఆదివాసీ కవిత్వాన్ని తెలుగులోకి తీసుకొచ్చి సోషల్ మీడియా అంతా ఇస్తున్నాడు. కళ్యాణి కుంజ పుస్తకం వస్తున్న సందర్భంలో ఒక ఉపోద్ఘాతం లాంటి సందర్భం రాశాడు. దాంట్లో ఏమంటాడంటే, దేశంలో సుమారు 700 ఆదివాసీ తెగలుంటే, జాగ్రత్తగా వినండి, దేశంలో సుమారు 700 ఆదివాసీ తెగలుంటే చాలా వాటికి భాష ఉంది, లిపి లేదు. ఏదో ఒక లిపిని వాడుకొని వాళ్ళ భాషలోనే కవిత్వం రాసే ఆదివాసులు ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికీ ఉన్నారు. మొత్తంగా ఆదివాసీ కవిత్వం అంతా ఇవాళ హిందీలోనే ఉంది. ఆదివాసీ మహిళ సుశీల సమద్ 1924లోనే ఒక సాహిత్య పత్రిక నడిపారు. దేశంలో ఉన్న ఆదివాసీ కవయిత్రుల కవితా సంకలనం 1990లో వచ్చింది. దేశం మొత్తం మీద ఆదివాసీ కవయిత్రులు ఓ 25 మంది ఉండొచ్చు. దేశం మొత్తం మీద ఆదివాసీ కవయిత్రులు ఒక 25 మంది ఉండొచ్చు. కుంజ కళ్యాణితో ఆ సంఖ్య 26కు చేరింది. కోయ లేదా గోండి భాషకు సంబంధించి హిందీలో మొదటి కవయిత్రి ఉషాకిరణ్ ఆత్రం, తెలుగులో మొదటి కవయిత్రి కుంజ కళ్యాణి.
నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య సుమారు 40 సంవత్సరాల తేడా ఉంటుంది. వీళ్ళు కాక ఇంకొక వైత్రి ఉందండోయ్, పేరు పూనం వాసం. బస్తరు గుండె చప్పుడు ఆమె కవిత్వం. ఇదంతా ఎందుకంటే మా కుంజ కళ్యాణి కోసం అని రాశాడు. అందువల్ల కుంజ కళ్యాణి కవిత్వాన్ని చెప్పడానికి లక్ష్మీ నరసయ్య గారు ఆవిష్కరించిన తర్వాత ఆయన చెబుతూ చాలా జాగ్రత్తగా ఒక్కో కవితలోకి వెళ్ళి దానిలో ఉన్నటువంటి స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పడానికి ఆయన పూనుకున్నాడు. నాకు దీంట్లో ఉన్న భాష రమారమిగా 99% నాకు తెలుసు. ఆయన చెబుతుంటే కొన్ని పదాలు ఉన్నాయనుకో, నెరి ఇట్లా మాట్లాడతారేంది, నెరి అనే మాట వేరే దగ్గర కనపడదు, మన దగ్గరకు ఉంటుంది. ఉష్కల ఎందుకు తిరుగుతున్నావురా అంటారు, మనందరం ఇసుకలో అని మాట్లాడతాం. ఉష్కల ఎందుకు తిరుగుతున్నావురా. కూర్కు యాళ్ళ అంటే ఏంటి, నిద్రపోయేయాల. ఈ కూర్కు యాల అని నేను కవితలో చూసినప్పుడు నాకు వెంటనే అర్థమైంది కూర్కు యాల. తర్వాత అటిక అంటే మనం ఏదో పట్టిక తింటాం, అటిక లాంటి వాటి. ఏంటో ఎగిలోడ, మనం వెకిలి ఇటువంటి పదాలు ఎన్నో ఉన్నాయి. ఆ పదాలని మ్యాక్సిమం అమ్మాయి చాలా జాగ్రత్తగా కవితల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అందువల్ల ఆ కోయ వ్యవహారికల్లో మాట్లాడే భాషని ఇంకా జాగ్రత్తగా ఒక నోటుబుక్ పెట్టుకో. ఏవేవి కనపడితే ఆ పదాల ముందు రాసుకో. నువ్వు కవిత రాసేటప్పుడు వాటిని జాగ్రత్తగా మళ్ళీ కవితలోకి తీసుకొచ్చే పని చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆవిష్కర్త మాట్లాడిన తర్వాత ఆత్మీయ అతిథులుగా ఒక పెద్ద మనసు వచ్చారు. స్కైబాబా రాలేకపోయాడు, పసులూరు రవీందర్ ఉన్నాడు. నేను పెద్ద మనసు యొక్క తర్వాత మాట్లాడిస్తాను, ఎందుకంటే తన నుంచి ఇంకా డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు వరంగల్ ప్రాంతపు